నమస్సర్వేభ్యः. ఆచార్య శ్రీ రఘురామ శర్మ గారితో ప్రశ్నోత్తర మాలికకు స్వాగతం, పునఃస్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు పురాణాలపై మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉందండి. అంటే అసలు పురాణం అంటే ఏమిటి? దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? మొదటి ప్రశ్న. పురాణవాని ఇది పురాణాలు. ఎప్పుడూ కొత్తగా ఉండేవి పురాణాలు. అంటే పురాణాల గురించి ఏం తెలుసుకుందాము అని ప్రశ్న వేస్తే పురాణాల గురించి చాలానే ఉంది. అసలు వేదం యొక్క హృదయం పురాణం అని. పురాణం తెలియకుండా వేదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మామూలుగా ఆ, అందరికీ వచ్చేటువంటి విషయం ఏంటంటే శివాయ విష్ణు రూపాయ అనే దానికి ఎలా అర్థం చెప్పాలి అని చెప్పి శివకేశవులకి అసలు వేదం భేదమే చెప్పలేదు. అది నిరూపించడానికి శివాయ విష్ణు రూపాయ అనే మంత్రం ఉన్నది అని. అంటే నిజంగా అయితే వేద హృదయం చూస్తే వేదం దీంట్లో చూసుకుంటే అక్కడ విష్ణు అనే భేదమే లేదు అసలు. అసలు అక్కడ శివుడు వేరు విష్ణు వేరు అనేటువంటి మాటే లేదు. అప్పుడు లేనప్పుడు లేని భేదం ఉంది అని కల్పించి అభేదం చెప్పాల్సిన అవసరం లేదుగా. అవునండి. అది మరి శివాయ విష్ణు రూపాయ అనే మంత్రానికి అర్థం ఎలా చెప్పాలి అంటే అక్కడక్కడ వేదో నారాయణో హరిహి ఇలాంటి వేద సాక్షాత్ నారాయణ ఇలాంటి పదాలు వినిపిస్తున్నాయి. అంటే వేద శబ్ద నారాయణ అంటే నారాయణ అనే శబ్దానికి విష్ణు అని ఎలా తీసుకుంటే అప్పుడు విష్ణు అనే శబ్దానికి వేదం అని అర్థం తీసుకుంటే శివ శివ అని కాకుండా దాన్ని శివం అని నపుంసకలింగ పదంగా తీసుకుంటే శివమేక ఇదమగ్ర ఆసీత్ అన్ని అని అన్ని అనే అనే అర్థంలో అక్కడ తీసుకున్నప్పుడు అక్కడ శివ శబ్దానికి పురాణం అని అర్థం తీసుకుంటే అప్పుడు వేదానికి పురాణానికి అభేదం అని వస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోస్య హృదయగం శివ అంటే వేదం ఏముందో అదే పురాణంగా ఉంది, పురాణం ఏముందో అదే పురాణంలో ఉన్నదే వేదంలో ఉన్నది అని. పురాణ హృదయం ఏంటి అంటే వేద హృదయం ఏంటి అంటే పురాణం అని పురాణమే వేదము వేదమే పురాణము అని తెలుస్తుంది. తర్వాత మనందరికీ ఉన్నటువంటి పెద్ద అపోహ ఏంటి అంటే వ్యాసుల వారు పురాణాల్ని రచించారు అని చెప్పి. రచించారు అంటే దానికి అర్థం ఏంటి అంటే వారు వ్యాసులు కృష్ణ ద్వైపాయనులు వ్యాస అని ఆయనకు పట్టనామం. ఎందుకు అంటే ఆయన అన్నింటిని విభాగం చేశారు. వేదాల్ని ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని ఆయన విభాగం చేశారు. అంత మాత్రం చేత ఆయన వేదం రచించారు అని చెప్తున్నామా అంటే చెప్పలేం. స్కాంద పురాణంలో బ్రహ్మ పురాణ స్మర్త వాక్యం ఉంది. బ్రహ్మగారు పురాణాలన్నింటినీ స్మరించారు అంటే బ్రహ్మగారి కంటే ముందే పురాణాలు ఉన్నాయని. అంటే అప్పుడు బ్రహ్మగారి కంటే ముందే పురాణాలు ఉన్నాయంటే అప్పుడు వ్యాసుల వారు రచించారు అనడం ఎలా కుదురుతుంది? కుదరదు. అంటే వేదం ఎలాగైతే అనాదియో పురాణములు కూడా అలాగే అది. అందుకోసమనే పురాణంలో ఉన్నటువంటి కథలన్నింటినీ ఒక క్రొనాలజీ ఆర్డర్ లో మనం పెట్టలేం. ఒక క్రొనాలజికల్ ఆర్డర్ లో ఎలా పెట్టగలుగుతాం? ఏంటి ఏదైన తర్వాత ఏదైంది? చాలా చోట్లలో అంటే ఇప్పుడు శుంభ వధ అయింది తర్వాత ఈ కథలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క లాగా ఉంది కదా. ఒక పురాణంలో గణపతి అందరికీ ఆరాధ్య దేవత అని చెప్పి, కొన్ని చోట్లలో ఆయనే సృష్టికర్త అని చెప్పి, కొన్ని పురాణాల్లో విష్ణు సృష్టికర్త అని. ఇవన్నీ అంటే కల్పాంతర విషయాలు కూడా దాంట్లో ఉంటే కల్పాంతర విషయాలు అయితే మరి వ్యాసుల వారు ఎలా రచించారు? వ్యాసుల వారు రచిస్తే మహాభారతం లాగా ఈ ఈ ప్రస్తుతం ఉన్నటివి రచించాలి. ఎప్- ఎప్పుడో కల్పాంతరంలో జరిగిన విషయాలు ఆయనే స్వయంగా చెప్పారు, నేను రచించలేదని. మళ్ళీ మనం కొత్తగా ఆయనకు ఆపాదించాల్సిన అవసరం ఏముంది? అయితే మనం కేవలం భక్తితో ఆయన చెప్తున్నాం. అంటే వ్యాసుల వారు చాలా గొప్పవారు. వ్యాసుల వారి మనం అంటే ఆయన గొప్పవారు అని మనం చెప్పే అంత అర్హత కూడా మనకు లేదు. ఆయన గొప్పదనం అంత గొప్పది.
ఆయన గొప్పవారని మనము పొగడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆయనే స్వయంగా చెప్పారు, నేను రచించలేదు పురాణాలను, పురాణాలని కేవలం విభజన చేశాను అని చెప్పి. విభాగం చేసిన పురాణాల్ని రోమహర్షణుడికి నేను పాఠం చెప్పాను. ఆయన మిగతా వాళ్ళందరికీ పాఠం చెప్తూ ఆయన కొడుకు పుత్రుడైనటువంటి సూతుడికి కూడా పాఠం చెప్పి ఆ సూతుడు ప్రచారం చేశాడు అని చెప్పి. అయితే పురాణాలు రచించబడ్డాయి అనంటే కాలం ఎప్పుడు అంటే కేవలం ఈ శౌనకాది మహర్షి సూత సంవాదంగానే మనకు పురాణం లభ్యంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఇంకొకటి ఆలోచించాలి. వ్యాసుల వారు రచిస్తే ఆయన రచించినట్టుగా ఉండాలి కదా, అవును. లేదా ఆయన రోమహర్షణుడికి ఉపదేశించినట్టుగా ఉండాలి కదా. అవునండి, దేంట్లో అయినా కూడా సూత సంవేదంగానే ఉంటుంది. ఎక్కడ కూడా సూత శౌనక సంవాదంగానే, శౌనకాది సూత సంవాదంగానే ఉంటుంది. అంటే వాళ్ళు దాన్ని అక్కడ డాక్యుమెంట్ చేశారు అని అర్థమవుతుంది. సూతుల వారు చెప్పిన విషయాల్ని ఆయన చెప్తారు. వ్యాసుల వారు రోమహర్షణం బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని వ్యాసుల వారు మా తండ్రి గారైనటువంటి రోమహర్షణుడికి ఇస్తే వారి ద్వారా నేను కొద్దిగా నేర్చుకున్నాను, నాకు తెలిసింది నేను చెప్తున్నాను అని ఆయన చెప్తారు, అహంకారం లేకుండా. ఒక కాబట్టి ప్రశ్న పురాణం అండి మనకి ఇక్కడ. ఇప్పుడు లభ్యంగా ఉన్నది. ఉం. లేదు, చెప్పండి, మీరు చెప్పిన తర్వాత. ఆ పర్వాలేదు, అంతే. నేను మళ్ళీ అంతకుముందు చెప్పిన విషయాన్ని మళ్ళీ అంటున్నాను అంతే. అంటే మీరు పురాణం మనకు లభ్యంగా ఉన్నది సూత. చెప్పండి. మీరు ఈ విషయం చెప్పారు కదండి, మళ్ళీ జస్ట్ తిరిగి అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు. మీరు ఇప్పుడు వేదం విష్ణు రూపం అయితే పురాణం శివరూపం, వేద హృదయాన్నే పురాణం చెప్తోంది కాబట్టి విష్ణుశ్చ హృదయం శివ. అదే పురాణ హృదయమే వేదం ఆవిష్కరిస్తుంది. ఆ పురాణ వేదానికి ఉన్న బంధాన్ని మీరు విశేషంగా చెప్పారు. కానీ లౌకికంగా చూస్తే పురాణాన్ని ఈ కోణంలో, అంటే మరి ఏ పదం ప్రయోగించాలో తెలియట్లేదు, కానీ ఈ కోణంలో ఎవరు అర్థం చేసుకున్నట్టు కనిపించట్లేదు. మరి ఇది ఎక్కడ మనకు ఈ అవగాహన లోపం ఎలా ఏర్పడిందంటారు? ఆ అంటే ఇంతకు పురాణాలు కూడా అధ్యయన క్రమంలో ఉండేవండి. మ్మ్. అధ్యయన అధ్యాపన క్రమంలో. తర్వాత వచ్చేప్పటికి ఏమైపోయిందంటే పురాణంలో ఉన్నటువంటి భాష చాలా సులభమైనటువంటి భాష. వేదంలో భాషకి పోలిస్తే పురాణంలో ఉన్నటువంటి భాష చాలా సులభమైన భాష. ఎలా సులభం అయిపోయింది అంటే పాణిని మహర్షి రచించినటువంటి వ్యాకరణంతో పురాణంలో ఉన్నటువంటి ఆ భాష చాలా సులభం అయిపోయింది. ఆహా. పాణిని మహర్షి ఆ పాణిని వ్యాకరణం అధ్యయనం చేసిన వాళ్ళకి మళ్ళీ పురాణం మళ్ళీ విడిగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది వాళ్ళకి. ఓకే. అంటే అధ్యయనం చేసిన వారికి. కేవలం అవును, అలా ఏమైపోయిందంటే ఆ పురాణం అనేటువంటి అధ్యయన అధ్యాపన పరంపరలో అవసరం లేదు. వ్యాకరణం అధ్యయనం చేస్తే వచ్చేసింది. ఏదో ఊరికే అక్కడ ఉన్నటువంటి పురాణంలో ఉన్నటువంటి ప్రమాణాలు ఇవన్నీ అర్థం చేసుకుని కొద్దిగా కొంత నుంచి ఒక 2 స్కంధాలు విశేషంగా దశమ స్కంధం చెప్పుకుంటే అంతకంటే ఇంకా ఆ, సర్వజ్ఞత్వం వచ్చేసింది ఆ పురాణ విషయంలో. అలా సులభంగా ఉన్నటువంటి పురాణ భాషతో అధ్యయన పరంపరలో లేకుండా పోయిందేమో అని నా అభిప్రాయం. అంతే. మీరు అన్నట్టుగా ఇలా దృష్టిలో ఎవరు చూడలేదని అలా ఏం లేదండి, చాలా మంది చూసారు మనకంటే ముందు. అంటే తెలియట్లేదు. అంటే ఇంకొక ప్రశ్న శ్రీమద్ అండి. ఇప్పుడు ఎంతవరకు పురాణ, ఇప్పుడు బ్యూటిఫుల్ ట్రీ మీకు బాగా సుపరిచితమైన దాంట్లో రామాయణ మహాభారతాలు అధ్యయనంలో ఉండేవంటే 200 సంవత్సరాల క్రితం కూడా ఆ రామాయణ మహాభారతాల అంతర్గతంగానే పురాణ విద్య కూడా అధ్యయన క్రమంలో ఉందా, లేదంటే ఏ సమయంలో? అంటే మళ్ళీ హిస్టోరియన్ లుక్కే కొంచెం ఫ్రమ్ ఈ పురాణ అధ్యయన విషయంలో ఎప్పుడు మనకు తగ్గింది అంటారు? అంటే మీరు అన్నట్టు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చేమో. ఒక్క కాలం చూసుకుంటే మనకు ఇది బాగా తగ్గిన కాలం 200 300 అంటారా, అంతకంటే తక్కువ కాలంలోనే ఇది కనుమరుగైంది అంటారా? అంటే కనుమరుగైందని చెప్పడం సరైనది కాదేమో, తగ్గింది బాగా పురాణ విద్య అధ్యయనం. పురాణం అధ్యయనం చేసేటువంటి ఇప్పుడు శ్రీమద్ భాగవతం అయితే అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, రామాయణం అధ్యయన పరంపరలో ఇప్పటికీ కొన్ని చోట్లలో నడుస్తుంది. అవును. భాగవతం బృందావనం ఇలాంటి ప్రదేశాల్లో, కాశీ ఇలాంటి ప్రదేశాల్లో ఇంకా ఇప్పటికీ
అధ్యయన పరంపరలో ఉన్నది. అయితే దాంట్లో ఒకటి ఏంటంటే ఆ కథ కథా వాచకానికి ప్రవచనానికి ఎంత కావాలో అంత మాత్రమే అధ్యయనం చేయడం ఒక దాంట్లో. ఇప్పుడు బృందావనంలో అధ్యయన పద్ధతి చూసుకుంటే మూలం మొత్తం అధ్యయనం చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో ఈ ఇప్పుడు 14,500 సుమారు శ్లోకాలు ఆ గుర్తుకొని దాన్ని చెప్పడం కంటే ఆ ఇక్కడ ఉన్న అనుష్ఠుప్ శ్లోకాలను ఎలా చెప్పుకోవాలి, ఇంకా వేరే 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 ఛందస్సులో ఉన్న శ్లోకాలు ఎలా చెప్పుకోవాలి అని ఒక 4-5 శ్లోకాలు చెప్పుకునేప్పటికి వాళ్ళకి తెలిసి వచ్చేస్తుందిగా. అవును. వ్యాకరణ జ్ఞానం ఉండడంతో పద విచ్ఛేదం చేయాలి ఎలా, దాంతో ఆ జ్ఞానం చేస్తుంది కాబట్టి అధ్యయన క్రమంలో లేకపోయింది అని ఒకటి చెప్పుకోవాలి. లోపించింది అని మాత్రం ఏం చెప్పడానికి వీల్లేదండి. కాకపోతే ఆ మన సంపద సుమారుగా ఏమైపోయింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పురాణాలు కూడా గ్రంథ రూపంలో ఏవైతే ఉన్నాయో పురాణాలు కూడా ఇవన్నీ ప్రమాణాలు అంటే అప్పుడు నుంచి సూత శౌనక సంవాదంగా వచ్చినటువంటివే విషయాలే అవే గ్రంథాలే అని ఇదమిత్తంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. దీంట్లో చాలానే ఆ ముందు వెనక ఇలా జరగడం చాలానే జరిగింది. ఈ మధ్య గణేష పురాణం తెలుగులో వేశారు ఎవరో ఒక మహానుభావు. ఆయన ముందు మాటగా రాస్తూ దీంట్లో చెప్పినవే విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పారు కాబట్టి నేను అవసరం లేదని అవన్నీ తీసేశాను. తర్వాత ప్రస్తుత లోక వ్యవహారానికి ఏవైతే విరుద్ధంగా అనిపించాయో వాటన్నిటిని నేను తీసేసి అయ్యో. నేను గణేష పురాణం గ్రంథం రాశాను. అంటే ఎంతమంది పుస్తకం ముందు మాట చదువుతారు? అవును. అవును. అదే మూల గ్రంథము గణేష పురాణం ఇంతే అని చెప్పి చూసి దాంట్లో ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి అవి లేదండి గణేష పురాణంలో ఈ మాటలు కూడా ఉన్నాయంటే అవి లేవండి మా దగ్గర ఉన్న పుస్తకంలో లేవు అనే స్థాయికి వచ్చేసాం మనం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో ఏంటంటే వేదం విషయంలో ఇలాంటి మార్పులు చేర్పులు పాఠ భేదాలు వచ్చాయి. అవి మహర్షుల కాలం నుంచి వస్తున్నాయి పాఠ భేదాలు. కాకపోతే ఇలా పూర్తిగా ఇది తీసేసి అది పెట్టడము, ప్రక్షిప్తాలు, నిక్షిప్తాలు, సంక్షిప్తాలు ఇవన్నీ ఏవి కూడా ఆ వేద విషయంలో లేవు కానీ పురాణ విషయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ కొద్దిగా మళ్ళీ అధ్యయనం చేసి ఇది ఇది అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది పరమేశ్వరుడే అలాంటి ఎవరికైనా సంకల్పం కల్పించి మళ్ళీ చెప్పించాలి. అంటే వీటన్నిటికీ ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఇదొక కారణం కూడా. అంటే పురాణం ప్రస్తుతం మనకు ప్రామాణిక గ్రంథాలు దొరకట్లేదు కాబట్టి మనం అధ్యయనం చేయట్లేదు అని చెప్పేసి అలా వదిలేసి ఉండవచ్చు. అంటే పురాణం ఎందుకు అధ్యయనం చేయాలి అన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. అంటే దీన్ని కొంచెం త్వరగా కొన్ని పురాణాలను స్పృశిస్తే అసలు వాళ్ళకు ఒక అవగాహన, అసలు పురాణం అంటే రామాయణము మహాభారతంలో సరే నేను నిత్య జీవితానికి సరిపడే విషయాలు చాలా ఉన్నాయి అని ఇప్పుడు సర్గశ్చ ప్రతిసర్గశ్చైవ ఆ, అని చెప్పి పురాణ పంచలక్షణాల గురించి చెప్పారు కదా. ఆ, ప్రతిసర్గ, మన్వంతరము, వంశానుచరితం అని. అంటే ఏంటండి అసలు వీటిలో ఉన్న జ్ఞానాన్ని ఇప్పటికి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? సర్గ అంటే ఏంటి? ప్రతిసర్గ అంటే ఏంటి? మన్వంతరం అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ఒకటి పురాణం ఇప్పుడు ఎందుకండి దీన్ని పురాణంగా విభాగం చేశారు అని చెప్పాం కదా వ్యాసుల వారు. ఏ అవునండి. లక్షణాలు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పురాణం అని క్లాసిఫై చేశారు ఆయన. ఆయనకి ఏదో ఉండాలిగా, ఓ పారామీటర్ ఉండాలిగా. అవును. చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే సర్గ ఒక ఉపోద్ఘాతము, దాంట్లో మళ్ళీ ఆ కథలో వచ్చినట్టుగా మళ్ళీ అక్కడ సత్యనారాయణ మహిమ గురించి చెప్తున్నప్పుడు ఉల్కాముఖుడనే రాజు రాగానే ఉల్కాముఖుడి చరిత్ర చెప్పడం ఉమ్. సర్గ, ప్రతిసర్గ. మన్వంతరం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి 14 మన్వంతరాల్లో 14 మనువుల కథలు ఏదో ఒక మనువు యొక్క కథ ప్రధానంగా చెప్పబడాలి. మిగతావన్నీ క్లుప్తంగా చెప్పినా పర్వాలేదు. వంశము, సూర్యవంశము గాని చంద్రవంశము గాని ఈ రెండిట్లలో ఏదో ఒక వంశంలో రాజులు, ఆ వంశానుచరితం. దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళ రాజులందరూ దాంట్లో ఎవరో ఒకరి నాయకుడి కథ, ఆ వంశం ఎవరో ఒకరి కథ
ప్రధానంగా ఎక్కువగా విస్తారంగా చెప్పి అదే వంశంలో వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరివి చెప్పడం, ఇది పురాణం పంచలక్షణం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ వీటిని ఆధారం చేసుకుని ఆయన పురాణాదులన్నిటిని విభాగం చేశారు వ్యాసుల వారు. అయితే ఆ ఇది మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎందుకు అధ్యయన క్రమంలో లేదంటే, ఇప్పుడు భాగవతం విషయంలో అప్పటికి భాగవతం అనేటువంటిది ఎక్కువగా అందరికీ ఇప్పటికీ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీమద్ భాగవతం సంపూర్ణంగా. అలా భాగవతం ఉంది కాబట్టి భాగవతం ఒక్కటే అధ్యయనం చేస్తే, భాగవతం ఒక్కటే అధ్యయనం చేస్తే మిగతా పురాణాలన్నీ అర్థమైపోతాయని ఉంది కాబట్టి, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్రియంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని, ఏది విన్నంత మాత్రం చేత హృదయ గ్రంథి భేదమైపోతుందో, ఏది విన్నంత మాత్రం చేత సంశయాలన్నీ తొలగిపోతాయో, ఏది విన్నంత మాత్రం చేత వాడి కర్మలన్నీ తొలగిపోతాయి, పాపములన్నీ తొలగిపోతాయో అలాంటి గ్రంథం గురించి చెప్తున్నానని ప్రతిజ్ఞ చేస్తూ వ్యాసుల వారు కృష్ణుడు యొక్క లీలలు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు, దాంట్లో ప్రధానంగా కృష్ణుడి యొక్క లీలలు, ఇవన్నీ ఉన్నటువంటి విషయాల్ని శ్రీమద్ భాగవతాన్ని చేర్చారు. అది శ్రీమద్ భాగవతం ఇంకా ఒక్క భాగవతం చదివితే చాలు, మిగతావన్నీ అవసరం లేదు అన్నట్టుగా అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కేవలం భాగవతము పురాణాలు మాత్రమే ఇలా ఏమైనా ఇట్లా అయిపోయాయంటే అలా లేదు కదండి. భోజన విషయంలో కూడా చూడండి, మన చిన్నప్పుడు ఎన్ని రకాల పిండి వంటలు, ఎన్ని రకాల కూరగాయలు, ఇప్పుడున్నట్టుగా వాళ్ళకి క్యారెట్, బీన్స్, టమాటా లేకపోయినా ఏ ఏ ఆకులతో ఏ ఏ కాయలతో ఏం కూరగాయలు చేసేవాళ్ళు మనకు తెలియదు. ఇవాళ అవన్నీ మనం చూడని కూడా చూడట్లేదు. అవునండి. అంటే ఇప్పుడు మీరు తిరిగి ఈ సృష్టి గురించి నా విస్తారం ఉంది. సర్గ అంటే ప్రథమ సృష్టి, కల్పాంతర సృష్టి, వాటి విషయంలో నుంచి చూసుకుంటే ఇప్పుడు సృష్టి ఎలా మొదలైందని రామాయణ మహాభారతాల్లో, రామాయణంలో విషయం తీసుకుంటే అంత విస్తారంగా లేదు. మరి మనకెప్పుడు అనిపిస్తుంది ఈ సృష్టి అంటే మనం ఈ లీనియర్ అంటే మనం పుట్టామో పోతున్నామో ఇది ఒకటే జీవితము అన్నది కాకుండా ఈ సృష్టి గురించిన వివరణ ఉంది అంటారు కదండి. అంటే ఈ ఖచ్చితంగా సృష్టి గురించి చెప్పాలి. సర్గ ఒక 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 ఏదైనా ఒక ఎక్కడి నుంచి ఎలా ప్రారంభం చేయాలి అంటే, అది ఒక కథలాగా ప్రారంభం చేసి అక్కడ ఆ కథలో ఉన్న ఎవరో ఒకరి ద్వారా సృష్టి ఎలా ప్రారంభమైంది అని ప్రశ్న వేయించి వారి చేత సృష్టి ప్రారంభమైంది అని చెప్పించాలి. దాంట్లో వచ్చేటువంటి మళ్ళీ విషయాలు, దాంట్లో ఇంకెవరెవరి పేర్లన్నీ వస్తుంటే వాళ్ళందరి విషయాలు చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి పురాణం. అయితే ఇతిహాసంలో అవి లేవుగా. రామాయణంలో అక్కడి నుంచి ప్రారంభం చేయట్లేదుగా. అవునండి. రామాయణంలో కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, అక్కడి నుంచి కదా ప్రశ్న ప్రారంభమైంది. అవునండి. అస్మిన్ లోకే కా గుణవాన్ కహ వీర్యవాన్ అని ప్రశ్నతో ప్రారంభమైంది. అదే మీరు పురాణంలో తీసుకుంటే అక్కడ ఏ పురాణమైనా తీసుకోండి, ఇప్పుడు అక్కడ శ్రీమద్ భాగవతమే తీసుకోండి. శ్రీమద్ భాగవతం తీసుకున్నప్పుడు 6 ప్రశ్నలుగా శ్రీమద్ భాగవతం ప్రారంభమవుతుంది. ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్తూ 12 స్కంధాల్లో శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా చెప్పారు అక్కడ. దాని గురించి మళ్ళీ భాగవతం మీదే మాట్లాడినప్పుడు చెప్పుకుందాం, ఇక్కడ విస్తృతంగా అవ్వకూడదని చెప్తున్నాం. అయితే అక్కడ అప్పుడు ఎవరి గురించి చెప్పాలి అంటే కృష్ణుడి గురించి చెప్పాలి. కృష్ణుడి గురించి చెప్పాలంటే ఎవరి కృష్ణుడు అంటే ఆయన సాక్షాత్ మహావిష్ణువు. అంటే శ్రీ మహావిష్ణువు ఎలా గొప్పవాడు, ఇలా ప్రశ్నలు వెళ్తూ ఉంటే అక్కడ మొత్తానికి వెళ్ళి ఒక ప్రశ్న దగ్గర సృష్టి క్రమం ఎలా ప్రారంభమైంది అని చెప్తూ, అక్కడ సృష్టి ఆది నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అవతారాలు ఏంటి, దాంట్లో కృష్ణ అవతారం గొప్పది ఎలా అయింది, సర్గ ప్రతిసర్గశ్చ, ఒక ఉదంతం దగ్గర నుంచి ప్రారంభం చేసుకొని ఆ ఉదంతంలో భాగంగా సృష్టి గురించి చెప్పాలి. నిజంగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని శాస్త్రాల యొక్క చివరిగా మొదటి ప్రశ్న కూడా ఇదే, చివరిగా పర్యవసానం అక్కడికే ఉంటుంది. ప్రతి శాస్త్రం కూడా ఇలాగే ప్రారంభమవుతుంది. సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే అక్కడ చెప్పి దాంట్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకొని చెప్తారు. శాస్త్రంలో ఏంటి అంటే మొదటి ప్రశ్న సృష్టి ఎలా అయింది అని చెప్పి. పురాణంలో ఏంటంటే ఒకరి కథ నుంచి తీసుకొని ఆ కథలో వాళ్ళు ప్రశ్న అడుగుతూ
రెండు మూడు ప్రశ్నలు వేస్తూ, నాలుగైదు ప్రశ్నలు వేస్తూ, చివరికి ఆ ప్రశ్నలకి సమాధానంగా సృష్టి క్రమాన్ని వర్ణించడం. ఆ, ఇప్పుడు కొన్ని పురాణాలను స్పృశిస్తానండి. ముఖ్యంగా తెలుగునాట ఒక పురాణం పేరు చెప్తేనే భయం కలుగుతుంది. గరుడ పురాణం. అసలు గరుడ పురాణం, గరుడ మహాపురాణంలో ఆయుర్వేదం గురించి విస్తారంగా ఉంది. మణి అంటే శాస్త్రం అసలు ఉంది. వ్యాకరణ శాస్త్రం ఉంది. ఇటువంటి విషయాలు కూడా చెవిన పడటం లేదు అసలు. గరుడ పురాణం మీరు అన్నట్లు, గరుడ పురాణం ఎందుకు వచ్చింది? కేవలం ప్రేతకల్పం కోసం వచ్చిందా? గరుడ పురాణంలో కూడా ఈ సృష్టి, ఆ, వాటి గురించిన వివరాలు ఉన్నాయండి. గరుడ పురాణంలో సృష్టి ఎలా ప్రారంభమైంది అని చెప్పి, మనుషులు చేసేటువంటి తప్పులకి నరకాలు, ఎలాంటి నరకాలు వస్తాయని ప్రధానంగా అక్కడ వర్ణించారు. అంత మాత్రమే లేదు కదండి, మీరు అన్నట్టుగా అక్కడ చాలా వేరు వేరు శాస్త్రాల గురించి కూడా అక్కడ ఉపదేశం ఉంది. రెండు భాగాలుగా ఉంది గరుడ పురాణం, పూర్వ భాగము, ఉత్తర భాగం. పూర్వ భాగంలో విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఉపదేశించిన భాగం ఉంది, ఉత్తర భాగంలో వేరు. అయితే ఇప్పుడు పూర్వ భాగంలో ఏమైపోయింది అంటే, మామూలుగా ఎందుకు ఇంట్లో ప్రేత శబ్దం ఉపయోగించకూడదు అని ఉంది. ఆ శబ్దం ఉచ్చరిస్తే స్నానం చేయాలి. ఆ, స- క్షమించాలి. ఆ శబ్దం ఉపయోగిస్తే స్నానం చేయాలన్నారా? వినపడదు. స్నానం చేయాలి. ఆ, అయితే ఇక్కడ గరుడ పురాణంలో సుమారుగా ఒక 20-25 అధ్యాయాల్లో ఆ జీవుడి పరలోక యాత్ర గురించి వర్ణిస్తూ అక్కడ ఆ శబ్దాన్ని ఎక్కువగా ఉచ్చరించారు. అవునండి. దానికోసమని అందుకోసమని దాన్ని అయితే ఈ రోజుల్లో ప్రస్తుతం ఈ రోజుల్లో అసలు మనం గరుడ పురాణాన్ని అలా తీసి పక్కన పెట్టి అంత నిష్టగా మనం ఆ గరుడ పురాణాన్ని నేను తాకను, నేను వినను అని మనకు చెప్పే అర్హత కూడా లేదండి. పొద్దున్న లేస్తే చచ్చాను రా దేవుడా, చచ్చిపోయాను, వీడికి చెప్పలేక చచ్చిపోయాను అని అంటూనే ఉన్నా. ఇలాంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పదాలని ఉపయోగిస్తున్న మనము గరుడ పురాణాన్ని దూరం పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పటికీ కూడా ఒకప్పుడు ఇప్పుడు శాస్త్రోక్తంగా గరుడ పురాణం ఒకవేళ ప్రేతకల్పం చదివితే దాని తర్వాత స్నానం చేయాలి అన్న విధి ఉందా అండి? దా- మీకు ఒక మాట చెప్తాను దానికంటే ముందు. ఇంతకు ముందు వాళ్ళు మాటల్లో ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు అంటే, ఓ. అవాచ్య వాచ్యములు చెప్పకూడదు అంటే, ఉమ్. అవాచ్య వాచ్యాలు అంటే ఏంటి? అంటే అశుభమైన పదాలను. ఏ ఏవి ఒక రెండు ఉదాహరణలు మీకు తెలిస్తే చెప్పండి. అదే, లేదు, స్ఫురించట్లేదు. అంటే మనకు ఆ, కొన్ని విషయాలు అంటే అశౌచమైన విషయాల గురించి చెప్పకూడదు అంటాం కదండి. అంటే అలాగా ధర్మశాస్త్ర ప్రకారము అయ్యో, ఇది అవును, అవాచ్య వాచ్యం. ఇది అవును, మనం అయ్యో రామా, అయ్యయ్యో, అవును. ధర్మశాస్త్రం అలాంటి గురించి. మాటలు కూడా అలాంటి మాటలు కూడా మాట్లాడనటువంటి మన పూర్వీకులు, శిష్టులు, వాళ్ళు ఏ శబ్దాన్ని ఉచ్చరిస్తే స్నానం చేయాలని ఉందో వాళ్ళు పురాణాన్ని పాపం వాళ్ళు జాగ్రత్తగా ఏ రోజుల్లో చెప్పుకోవాలి, ఏ రోజుల్లో చదువుకోవాలి అని దానికి ఒక నియమం పెట్టుకున్నారు. మనం ఏంటండి పొద్దున్న లేస్తే ఇంకా ఇంగ్లీష్ ఏదో మనకు వచ్చు, మాకు కొద్ది కొద్దిగా ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము అనగానే వెంటనే ఒక వాక్యంలో 10 సార్లు ఎఫ్ తో స్టార్ట్ అయ్యే ఒక శబ్దము, ఎస్ తో స్టార్ట్ అయ్యే శబ్దము, 24 గంటలు అవాచ్యాల్ని నోటులు నింపుకున్న మనము గరుడ పురాణం గురించి మనం ఎలా మాట్లాడగలుగుతాం తక్కువ చేసి? నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారండి. ఆయన కొన్ని రోజులు డే కేర్ నడిపారు. అంటే పిల్లలకు చెప్పాలని. అంటే డే కేర్ మాత్రమే కాదు, చిన్న ఎలిమెంటరీ స్కూల్ లాగా. ఆయన మాతృభాష నేర్పించండి అంటే ఎందుకండి అన్నప్పుడు ఆయన ఈ ఉదాహరణ ఇచ్చాడు. మీరు అన్నట్టు అన్నం ముందు గుర్చుకొని ఎస్హెచ్ తో స్టార్ట్ అయ్యే 4 అక్షరాల పదము ఆంగ్లంలో అతి సులభంగా మాట్లాడేస్తారు పిల్లలు. తెలుగులో చెప్పమని చెప్పండి అంటే ఇప్పటికీ కూడా అది చెప్పలేం కదండి. మీరు అన్నట్లు భాషకు సంస్కృతికి కొంచెం అవినాభావ సంబంధం ఉంది. ఆ, ఈ గరుడ పురాణం గురించి కొన్ని సందేహాలు తీర్చారు. అలాగే ఇప్పుడు స్కంద పురాణం గురించి ఒక్కసారి స్పృశిస్తే మనము
సూత సంహిత ఇట్లాగే వింటున్నాం. మరి స్కంద పురాణంలో వేరే ఏదైనా ఒకటి రెండు అంశాలండి అంటే స్కంద పురాణం చాలా విస్తారమైనది. అందులో అంటే మనం నేర్చుకుంటే ఒక సృష్టి విజ్ఞానం ఈ సమకాలానికి పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతంగా ఇప్పుడు మన పురాణాలన్నిటిలో కూడా ఎక్కువగా మనకు వ్రతాలు, అనుష్ఠానాలు, ఆ ఉపాసనలు వీటి గురించి ఎక్కువగా ఉల్లేఖం ఉండనే ఉంది అన్ని పురాణాలు. స్కంద పురాణంలో ఒక ప్రతి తీర్థం గురించి, ఆ తీర్థంలో అనుష్ఠించాల్సినటువంటి ఆ అనుష్ఠానాల గురించి, ఆ, ఉపాసనల గురించి, ఆ తీర్థాన్ని ఎలా ఉపాసించాలి, ఒక తీర్థాన్ని ఒక క్షేత్రాన్ని తీసుకుంటే ఆ క్షేత్రాన్ని ఎలా ఉపాసించాలి ఎలా చెబుతూ దాంట్లో ప్రధానంగా అక్కడ కేదారఖండము, కాశీఖండము ఇవన్నీ స్కంద పురాణంలో చెప్పబడ్డాయి కదా. అవంతి ఖండము ఇవన్నీ, ఆ నాగరఖండం, అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మొదలు అసలు ఆ క్షేత్రాన్ని సమగ్రంగా ఉపాసించడం ఎలా, కేదార క్షేత్రాన్ని ఎలా ఉపాసించాలి, కాశీ క్షేత్రాన్ని ఎలా ఉపాసించాలి అలా చెప్తూ అక్కడ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి వివిధ దేవతల మహిమలేంటి, కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి వేరు వేరు మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివులు, మహాదేవుడి పేర్లేంటి, ఎప్పుడెప్పుడు ఎలా ఎలా అంటే అప్పుడు స్కంద పురాణం చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కాశీ క్షేత్రంలో ఇవైతే మనం ఇప్పుడైతే చాలా దేవాలయాలు చూస్తున్నాము అవన్నీ ఈ యుగంలో ఈ మన్వంతరంలో కాదు, పూర్వపు మన్వంతరాల్లో పూర్వపు కల్పాల్లో కూడా జరిగిన ఉన్నాయి అని చెప్పి మనకు తెలుసు. అవునండి. ఇంకొక ప్రశ్న అండి. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని స్పృశించారు. ఉత్సాహం తట్టుకోలేక అడుగుతున్నాను. క్షేత్రం, తీర్థం వాటికి అంటే శాస్త్రపరంగా మీ నుంచి వినాలని. ఎందుకంటే అందరికీ ప్రశ్న వస్తుంది. అక్కడికి వెళ్తే పుణ్యం అంటున్నారు. వెళ్ళి మంచి పనులు చేస్తే పుణ్యమా? లేదంటే వెళితేనే పుణ్యం? వెళ్ళి చెడ్డ పనులు అంటే ఆ క్షేత్రాన్ని, తీర్థాన్ని అశుభ్రపరిచే విధంగా, లేదంటే మనం ఇంకా వదిలేండి, నోట్లో ఏదైనా చేసుకొని ఎక్కడంటే అక్కడ ఉమ్మడాలు ఇవన్నీ ఉంటాయి కదా. క్షేత్రంలో మనం పాటించాల్సిన నియమాలు, అసలు క్షేత్రం అంటే ఏంటి, తీర్థం అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి మనం మంచి పనులు చేస్తేనే మంచి అవుతుందా, లేదంటే మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా కూడా మనకు అంటే నష్టం ఏదైనా ఉందా, తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తలు పాటిస్తారు కదా అని. మీ ప్రశ్నకి ఈ ప్రశ్న సమాధానం కాకపోవచ్చు, ఒక చిన్న ప్రశ్న అందరికీ అర్థమవుతుందని ఒక ప్రశ్న వేస్తాను. తప్పకుండా అండి. చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మైక్రోసాఫ్ట్ లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అంటారు. అవునండి. అట్లా అయిపోయి మైక్రోసాఫ్ట్ లో జాబ్ వచ్చింది, వాడు అక్కడికి వెళ్ళి పని చేయకుండా ఉంటే వాడు లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనా? కాదండి. అంటే ఇంటర్వ్యూ జాబ్ రావడం అనేది కేవలం మొదటి మెట్టు కూడా కాదులేండి. అది దాన్ని వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్టు అంతే. దాని తర్వాత సరిగ్గా జాబ్ చేయకపోతే ఫలం లేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ వాడు పర్మిషన్ ఇవ్వడానికి మనం ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అంతే. ఆ తర్వాత ఒక 6 నెలలు మనం ఏంటని నిరూపించుకోవాలి, తర్వాత ప్రతిరోజు నిరూపించుకుంటూనే ఉండాలి. అవును. క్షేత్రవాసం కూడా అంతేనండి. వెళ్ళడానికి చాలా పుణ్యం చేసి ఉండాలి, వెళ్ళిన తర్వాత ఆ నియమాలు పాటించాలి. ఇప్పుడు ఆ డిస్నీ వరల్డ్ లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, ఊరికే చూడడానికి వెళ్లే వాళ్ళు ఉన్నారు. అవునండి. అంటే ఇప్పుడు దానికి దీనికి ఆ, లేదనుకోండి. కాకపోతే ఆ ఇప్పుడు కాశీకి వస్తున్నారు చాలా మంది, అలా ఓ డిస్నీ వరల్డ్ కి వచ్చినట్టుగా ఒక దీనికి వచ్చిన వాళ్ళు లాగానే ఉన్నారు కదా. చాలా మంది అలాగే వస్తున్నారు. ఆ, గంగలో స్నానం చేస్తున్నాం. మామూలుగా నిజంగా రోజు స్నానం చేసేప్పుడైనా సరే కచ్చ కచ్చ వేసుకొని కచ్చ పోసుకొని స్నానం చేయాలి, పంచ కట్టుకొని స్నానం కూడా పంచ కట్టుకునే చేయాలి. స్నాన మహిమ కూడా మనం తెలియక స్నానం ఎందుకు చేస్తున్నామంటే శరీర శుద్ధ్యర్థం అనే అనుకుంటే శరీర శుద్ధ్యర్థమని అనుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు రోజులు స్నానం చేయరు, కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు నెలలు స్నానం చేయకుండా ఉంటున్నారు. అయితే మనకెందుకు మన సంస్కృతిలో స్నానం చేయడం ఏదని చెప్పారు. స్నాన మహిమ ఏంటి, అది స్నానం నదిలో చేస్తున్నాం, క్షేత్రానికి వెళ్ళి స్నానం చేస్తున్నాం అంటే మనకంటే ముందు మన పితృదేవతలు ఆ క్షేత్రానికి వచ్చి ఉంటారంట. అయ్యో నా వంశం వాడు ఇక్కడికి వచ్చాడు, వీడు కనీసం నాకు తిలోదకాలు వదులుతాడు, లేదా వాడి వస్త్రం నుంచి కారినటువంటి నీళ్ళైనా మాకు అమృతం అవుతాయి అని చెప్పి పితృదేవతలు ముందుగానే
వచ్చి ఉంటారంట. అంటే ఏ వస్త్రం నుంచి కారిన నీళ్లు వాళ్ళకి అమృతం అవుతాయి? అంటే ఇప్పుడు రాత్రి పడుకొని ఆ కుట్టిన బట్టలు నుంచి ఆ నుంచి కుట్టినటువంటి వస్త్రం నుంచి కారిన నీళ్ళైతే వాళ్ళకి అమృతం కాజాలి. వాళ్ళ చేరుకొని కూడా చేరవు కదా. అవునండి. ఎలాంటి వస్త్రం కట్టుకొని మనం వెళ్ళాలి? అక్కడ ప్రతిదీ నియమం ఉందండి. ఎలా వెళ్ళినా కాశీకి వెళ్ళినా పుణ్యం వచ్చేస్తుంది అంటే అలా లేదు. మరి కాశీలో వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇంకా అసలు అందరూ మోక్షం వచ్చేయాలిగా, అందరికీ మోక్షం వచ్చేయాలిగా. అవునండి. రావట్లేదు. అలా లేదండి. అంటే ఇప్పుడు ఈ పురాణ విద్యను శాస్త్రీయంగా అభ్యసిస్తే దాని ద్వారా మీరు అంటున్నప్పుడు ధర్మశాస్త్ర విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు అన్నట్లు స్నానం నిత్య విధి అంటున్నాము. అంటే స్నానం అంటే మీరు అన్నట్టు మరి స్నానం అంటే ఏదో సొబ్బేసి రుద్దుకోవడం స్నానం అయిపోయింది. అంటే సశాస్త్రీయంగా మనం చేసేది ఈ అన్ని ఈ సృష్టిలోని అన్ని భూతాలకు హితం కలిగించే విధంగా సర్వభూత హితార్థంగా ఉంటుంది అని. సో పురాణాన్ని సశాస్త్రీయంగా అధ్యయనం చేస్తే మళ్ళీ తిరిగి క్షేత్రము తీర్థము వెళ్ళినప్పుడు దాని నియమాలు బాగా తెలిసి పొందే ఫలాన్ని విశేషంగా పొందవచ్చు అంటున్నారు. క్షేత్రానికి తీర్థానికి ఉన్న తేడా ఏంటండి? అంటే ఆ, మాటల్లో తెలుస్తుంది కానీ అంటే ఆ, అయితే ఇప్పుడు తీర్థయాత్ర అన్నారండి ఇంతకుముందు మన వాళ్ళు. అవునండి. దేవాలయ ఇప్పటికీ యాత్ర ఉపయోగిస్తుంటాం, ఎలాగైతే తీర్థయాత్రకు వెళ్ళొస్తున్నాను అంటాము. ఉమ్, అయితే ఆ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థము ఆ రెండిటికి ఆ రెండు వేరు వేరు కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉపాసనకి ఆలంబనగా అక్కడ ఒక దేవాలయము దేవతామూర్తి అంతే. నిజంగా క్షేత్రము తీర్థమే గొప్పవి. కాశీకి వస్తున్నామంటే కాశీ క్షేత్రము గంగా తీర్థము ఇవే గొప్పవి. విశ్వేశ్వరుడు ఆయన ఏంటంటే ఇలా అంటారు, విశ్వేశ్వరుడు గొప్ప. కాశీ మొత్తం విశ్వేశ్వరుడే. అవును. ఆ దేవాలయంలో ఉన్న చిన్న లింగం మాత్రమే విశ్వేశ్వరుడు. అక్కడికి నేను దర్శనం చేసుకోవాలి, నేను 10,000 రూపాయలు లంచం ఇచ్చైనా సరే నేను వెళ్ళిపోవాలి, ప్రోటోకాల్ దర్శనం కావాలి, నాకు ఎమ్మెల్యే లెటర్ తో నేను వస్తాను, నాకు వెళ్ళి నేను ముట్టేసేది ఆ, ఏ దానివల్ల ఏమీ కాదండి. అవును, మీరు కాశీలోనే ఇంకా ఉంటున్నారు కాబట్టి తిరుపతి స్పర్శ దర్శనం గురించి బాగా హైప్ అయితే ఉందండి. మీరు అన్నట్టు నేను స్పర్శ దర్శనం చేసేసాను, నాకేదో మోక్షానికి టికెట్ వచ్చేసింది అన్నట్టు భావన ఉంటుంది. ఏం లేదండి, అలాంటివి ఏం లేదు. తిరుపతికి వెళ్తాము, 10,000 రూపాయలు డొనేషన్ టికెట్ ఏదో టికెట్ తీసుకుంటే ఆ, తొందరగా దర్శనం అయిపోతుందంట అని దర్శనంకి వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చేసి మేమేదో సాధించేసాము, 2 నిమిషాలు నిలబడ్డాం స్వామివారి ముందు అని చెప్పుకోవడము. ఏం చేశారు తిరుపతికి వెళ్ళి మీరు? దర్శనం చేసి లడ్డు తెచ్చుకున్నాం అంతేనా? అవును. మీ మీ పూర్వీకులన్నీ ఒకవేళ మీ అధికారులైతే, అజీవతిథులైతే కనీసం మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆ తర్పణ అంటే ఒకవేళ ఎవరెవరికి తల్లిదండ్రులు లేరో వాళ్ళని ఉద్దేశించి కనీసం తిలతర్పణం అన్నా వదిలారా? ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నారు కూర్చొని కనీసం బ్రహ్మయజ్ఞం అనుష్ఠానం చేశారు అక్కడ? అది కదా తీర్థయాత్ర. ఇంట్లో రోజు చేస్తున్నాం బ్రహ్మయజ్ఞము, ఇంట్లో రోజు తర్పణాలు చేస్తున్నాము, ఇది కాదు. ప్రత్యేకించి మా పితృదేవతల్ని ఉద్దేశించి నేను ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థ జలాలలో నేను వారికి తర్పణం వదులుతాను అని చెప్పి సంకల్పించుకొని కదా బయలుదేరడం తీర్థయాత్ర. అంటే ఇప్పుడు తీర్థయాత్ర అంటే మీరు ఉన్నట్లు విహారయాత్రగా అయిపోయింది. అంటే ఆ భావం భాగం అంటే తెలియనందువల్ల అండి. అంటే చెయ్యకూడదు అన్న భావనతో ఎవరు చేయట్లేదు, తెలియనందువల్ల. సో తీర్థయాత్ర సంకల్పం అన్నది మీరు ఇంకొకసారి కొంచెం వివరణ ఇస్తారండి? అంటే ఇది విన్న వాళ్ళైనా వాళ్ళ సంకల్పాన్ని బాగా దృఢంగా చేసుకుని అక్కడికి వెళ్ళి వీలైనంత వరకు కూడా తీర్థయాత్రలు అండ్ ఈ జ్ఞానం పురాణం ఇస్తుంది అన్నది మరి ఇంకొకసారి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంకొంచెం వివరణ ఇవ్వచ్చు. తీర్థయాత్ర సంకల్పం ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మీరు కాశీలో ఉంటున్నారు, కాశీకి వస్తున్నాను అంటే ఆ సంకల్పం ఎలా ఉంటుంది? క్లుప్తంగా చెప్పినా మళ్ళీ ఇంకొకసారి విస్తారంగా చెప్పుకోవచ్చు మనం. సంకల్పంలో ఏది ఎక్కువగా ఉండాలి అంటే దేశ కాల సంకీర్తనం ఉండాలండి. అయితే మన దౌర్భాగ్యము
ఇవాళ దేశ కాల సంకీర్తన అనేది ఉండదు. అస్మిన్ ఉమ్, దేశే అస్మిన్ కాలే అని చెప్పేసి ఇంకా అవును. మమ అని మొదలు పెట్టారంటే అది ఆ అన్ని మళ్ళీ చెప్పడం మాత్రము నేను నిష్కామ కర్మ చేసుకుంటానండి చెప్తారు కానీ దాంట్లో సంకల్పము అనంగానే వెంటనే ఎన్ని ఇచ్చేసేయాలి. మమ సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాన్ని మొదలు పెడితే ఇంకా సిద్ధ్యర్థం 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 ఎన్ని సిద్ధిలో ఇంకా చేసేది పూజ మాత్రం 10 నిమిషాలు. దాంట్లో ఆ 10 నిమిషాల పూజతో 10 కోట్ల సంకల్పాలు సిద్ధించాలని చెప్పేసి ఆ పేర్లు అన్ని చెప్పేసి అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధన కనక వస్తువాది సిద్ధ్యర్థం ఆ ఏమంటారు ద్విచక్రికా యోగ్యత సిద్ధ్యర్థం చతుశ్చక్రికా సిద్ధ్యర్థం. ఒక ఇల్లు సరిపోలేదు, 4 ఇళ్ళు కావాలి. అమెరికాలో ఇల్లు కొనాలి, అక్కడ ఇల్లు కొనాలి, అమెరికాలో ఉద్యోగం దొరకాలి. అన్ని 10 నిమిషాల పూజకి అన్ని సంకల్పాలు చెప్పేసుకొని దానికి సంకల్పం అంటున్నాం. నిజంగా సంకల్పము అంటే దేశ కాల కీర్తనం అండి. ఎంత విస్తారంగా దేశ కాల కీర్తన చేయగలుగుతామో అంత అంటే దేశకాల కీర్తన వాళ్ళైనటువంటి వల్ల భక్తి ప్రయోజనం ఏంటంటే మీరు ధర్మశాస్త్రంలో చెప్పారు కానీ అంటే అందరికీ తెలియాలని దేశకాల కీర్తన వల్ల ఆ, మనం మనకు ప్రయోజనమా లేదంటే మనం దాంట్లో కూడా నిష్కామంగా చేసే సంకల్పం ఏదైనా ఉందా దేశకాల కీర్తన? ఇప్పుడు మనం మామూలుగా దేశకాల కీర్తనలు ఏం చేస్తామంటే ఈ కర్మభూమి అని చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళమైతే ఎంతవరకు కర్మభూమి అనే విషయాన్ని ప్రతి నిమిషము గుర్తు చేసుకోవడానికి కొరకు ఆ మహాసంకల్పంలో అంగవంగ అనేటువంటి దేశాలు వీటన్నిటిని తర్వాత ఏవేవి పుణ్య నదులు, ఏవేవి పుణ్య పర్వతాలు, ఏవేవి తీర్థక్షేత్రాలు, ఈ కర్మ ఈ పుణ్య భూమిని ఏ ఏ చక్రవర్తులు పాలించారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు అంబరీష నహుషాదుల్ని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నామంటే అంబరీషుడి పేరు తెలిస్తే ఏకాదశి సహస్ర ఏకాదశి వ్రతాచరణ ఫలం వస్తుంది అని చెప్పి ఉండనే ఉంది. ఆ ప్రతి ఆ తీర్థక్షేత్రానికి వచ్చి ఏం చేయాలి? పుణ్యం సంపాదించాలి. పుణ్యం సంపాదించాలంటే ఏం చేయాలి? ఏ పదాల్ని వాడితే, ఏ శబ్దాల్ని వాడితే ఆ శబ్దం ద్వారా పుణ్యం సంపాదించవచ్చు, ఏ నామాల్ని చెబితే ఆ నామాల ద్వారా పుణ్యం సంపాదించవచ్చు, అవన్నీ చెప్పుకుంటే సరిపోతుంది. తిథిర్ విష్ణు కాల సంకీర్తనం. కాలం అంటే విష్ణు స్వరూపం. దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశము కల్ప పేర్లు విష్ణు స్వరూపమే, మన్వంతర పేర్లు విష్ణు స్వరూపమే. అయితే అప్పుడు మనం అక్కడ కూర్చున్నప్పుడు ఆ మహాసంకల్పం చెప్పినప్పుడు ఒకసారి ఇంత పెద్ద కాలం కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్కటి ఈ జన్మలోనే సిద్ధించాలి అనుకుంటాం. అన్ని సిద్ధించే అంత సమయం కూడా మనకు లేదు ఈ జన్మలో. అయితే ఒకసారి ఆ దేశము దేశ కీర్తన వల్ల పుణ్యం వస్తుంటే కాల సంకీర్తన వల్ల మనకు మనసులో ఇన్ని కల్పాలు ఉన్నాయి, ఇన్ని యుగాలు ఉన్నాయి, ఇన్ని మన్వంతరాలు ఉన్నాయి, ఇన్ని మన మహాయుగాలు ఉన్నాయి. ఇది బ్రహ్మగారి యొక్క ఆయన 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత 50 ఏళ్లలో మొదటి 50 ఏళ్ళ 10⁻⁷ సుమారుగా అన్ని సృష్టిలు అయిపోయాయి. ఆయన రెండవ 50 ఏళ్లలో మళ్ళీ 10⁻⁷ సృష్టిలో దాంట్లో ఇన్నవ సృష్టిలో మనం ఉన్నాము. దీంట్లో ఇన్ని కల్పాలు అయిపోయాయి. భూమి మీదే ఇన్ని కల్పాలు అయిపోయాయి. మహాప్రళయం దాకా లేదు. ఇన్ని కల్పాలు అయిపోయాయి, ఇన్ని మన్వంతరాలు అయిపోయాయి, ఇన్ని అవాంతర కల్పాలు, ఇన్ని అవాంతర ప్రళయాలు ఎన్ని అయిపోయాయి. అంటే దీంట్లో మనం ఎన్నిసార్లు పుట్టింటామో, ఎన్నిసార్లు మరణించుంటామో ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు ప్రతి ఒక్కటి ఈ జన్మలోనే సిద్ధించాలి అనే కోరిక అసలు నిజంగా చచ్చిపోతుంది. ఒక చివరి ప్రశ్నతో అంటే ఈ రోజు మళ్ళీ సమయం దాటిపోతుంది కాబట్టి ఒక చిన్న ప్రశ్న అండి. అంటే ఏ, ఇది కొంతమందికైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఇప్పుడు కాశీ క్షేత్రం గురించే మాట్లాడుకుంటే మీరు ఉన్నారు. కాశీ క్షేత్రంలో వెళితే ఇలా సశాస్త్రీయంగా సంకల్పమైన ఆ, ఒకవేళ యథాశక్తి పార్వణమైన తిలతర్పణమైన చేయించే వాళ్ళు వాళ్ళు సరిగ్గా ఈ మీరన్నట్లు ఉమ్, లఘు సంకల్పాలు కాకుండా సంపూర్ణంగా చేయించే అవకాశం ఏదైనా ఉందా? అంటే మనం అట్లీస్ట్ లింక్ లో అయినా షేర్ చేసుకుంటే ఎవరైనా కాశీకి వెళ్తున్న వాళ్ళు ఓ ఇక్కడికి వెళ్తే సశాస్త్రీయంగా చేసి పెడతారు అని అంటే ఆ ప్రశ్న కూడా ఒకటి ఉందండి. చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, అలా చేయించే ఆ, వాళ్ళు ఉన్నారా? ఏదైనా లింక్ షేర్ చేసుకునే అవకాశం ఉందా? చేయించే వాళ్ళు ఉన్నారండి.
ఇంకొకటి మన శ్రద్ధని బట్టి అండి. ఉమ్, మన శ్రద్ధని బట్టే కాలభైరవుడు అలాంటి వాళ్ళని మంచిగా చేయించే వ్యక్తి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి మంచిగా చేయించకపోవచ్చు. అవును. ఇప్పుడు ఎవరిని మనము ఆ, మీకు రికమెండ్ చేస్తున్నాము అని చెప్పలేం కానీ మన శ్రద్ధని బట్టండి. మన శ్రద్ధ ఎలా తెలుస్తుంది అంటే డబ్బులు ఖర్చు పెడితే శ్రద్ధ లేదు, దానికి తగినట్టుగా మనం ఉంటే శ్రద్ధ ఉన్నట్టు. వేషభూషణలు ఇవన్నీ కాస్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అయ్యా మేము చెయ్యాలనుకుంటున్నాము అంటే దానికి తగ్గట్టుగా వేషభూషణలు ఉంటే చేసి పెట్టే ఖచ్చితంగా వాళ్ళకు కూడా. చేసి పెట్టే వాళ్ళని కాలభైరవుడే ఇస్తాడండి. నేను ఆ, వాళ్ళ ఓకే. పేర్లు చెప్పడం ఎందుకు. అవును, చాలా సంతోషం అండి. ఆ, అంటే మీరు అన్నట్టు కాకపోతే అసలు. కాకపోతే ఒక చిన్న అవకాశం ఉంది. ఒకవేళ కాశీకి రాలేనటువంటి వాళ్ళ కొరకు ఉమ్, ఏదో చిన్న ప్రయత్నంగా కాశీలో ఏమైనా పూజలు చేయించాలి. శుక్ల యజుర్వేద పద్ధతిలో చేస్తున్నామా, కృష్ణ యజుర్వేద పద్ధతిలో చేస్తున్నామా పక్కన పెడితే వైదిక పద్ధతిలో సశాస్త్రీయంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని కొరకు ఒక చిన్న ప్రయత్నం అనుష్ఠానం.com అనే వెబ్సైట్ ద్వారా ఆ, yes. కల్పిస్తున్నాము. ఆ, కాకపోతే అది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అలాంటివి చాలానే ఉన్నాయి. ఆ, చాలా అద్భుతం అండి. అంటే ఒక చిన్న, అంటే మనం దీన్ని ఉమ్, ఉమ్, ఇటువంటివి ఉన్నాయి మీరు అన్నట్టు. మనకు ముఖ్యంగా శ్రద్ధ ఉంటే ఆ ఆ ఈశ్వరుడే సరైన పరిస్థితులు, వ్యక్తులను మనకు చేకూరుస్తారు అన్న భావన చాలా ముఖ్యము. అనుష్ఠానం.com మనం కింద కూడా ఇవ్వచ్చు. దాని బయట ఉన్న వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు యథాశక్తి చేసుకోవడానికి. కానీ ఈ పురాణ తిరిగి దీన్ని ఒకసారి ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు, పురాణం శివస్వరూపం, ఇది వేద హృదయాన్నే ప్రతిబింబిస్తుంది. ఈ ఈ పురాణ ఆ, హృదయం వేదమే. పురా పురాణం శివస్వరూపము. శివుడు అంటే పురాణము, వేదం అంటే విష్ణు అలా చెప్పలేదండి. ఆ, పురాణ పురా శివం అనే శబ్దానికి పురాణం అని కూడా అర్థము, పురాణం. వేద అనే శబ్దానికి విష్ణు అని కూడా అర్థము. అలా ఆ, శివ అలా శివ ఆ, చాలా బాగుంది. శివాయ విష్ణు రూపాయ అనే దానికి అర్థం చెప్పుకున్నాం. అక్కడ వేదం విషయంలో చూసుకుంటే అసలు శివ విష్ణు భేదమే లేదు అసలు. అది అభేదం. పురాణ శివుడు, విష్ణు అంటే వేదం అంటే మళ్ళీ ఆ అది మళ్ళీ తప్పుగా వెళ్తుందేమో సందేశం. కానీ శివ అవును. శబ్దానికి అర్థం చెప్తున్నా అంతే. శివ శబ్దానికి పురాణం అని, వేద శబ్దానికి నారాయణ విష్ణు అని అర్థం ఉంది కూడా వాడుక ఉంది కాబట్టి శివాయ విష్ణు రూపాయ అంటే పురాణాయ వేద రూపాయ. వేద రూపమే పురాణం, పురాణ రూపమే వేదం. అది చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఈ వివరణ లేదంటే ఆ, శివుణ్ణి కేవలము పురాణానికి పరిమితి, విష్ణువుని కేవలము ఆ, వేదానికి పరిమితి. అద్భుతంగా చెప్పారు. ఇలా తెలుసుకొని క్షేత్రం, తీర్థం సంకల్పం చేసుకొని వెళ్ళి అక్కడ ఉండే నియమాలు పాటిస్తే తప్పకుండా ఆ క్షేత్ర ఫలం మనకు వస్తుంది. ఆ చెప్తున్నప్పుడు కూడా మీరు కాల దేశ సంకీర్తనతో మహాసంకల్పం చేసుకుంటూ ఆ, నిష్కామంగా చేసుకునే వాళ్ళు ఆ కామ్య సిద్ధ్యర్థాలు కొంచెం తగ్గించుకుంటూ ఉంటే కామ్యే మతి త్యజ్యతాం అనే స్థాయికి చేరుకోవచ్చు అని చాలా అద్భుతంగా చెప్పారండి. ధన్యవాదాలు. తిరిగి ఉమ్, త్వరలో కలుసుకొని మళ్ళీ ఈ పురాణాల గురించి ఇంకొంత విస్తారంగా తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉందండి. తప్పకుండా అండి. ఏదైనా ముందర మనం ఆ, వచ్చేసారి మనం మాట్లాడుకున్నప్పుడు కాస్త శంకరాచార్యుల గురించి కూడా కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకొని, ఎట్లాగూ శంకర జయంతి మనకు వస్తుంది కాబట్టి ఆహా. తర్వాత ఈ వచ్చే 2-3 వారాలు శంకరుల గురించే మాట్లాడుకొని వారి 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 జీవితంలో జరిగినటువంటి ఘట్టాలు. శంకరులు అనగానే పరమాచార్యులు కూడా వస్తారు కాబట్టి అవునండి, అవును. వా- వారందరి గురించి కూడా ఆ, ఎంతో ఆ శంకరులు స్థాపించిన పీఠాల్లో వచ్చిన ఎందరో మహానుభావులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు. వారందరి గురించి ఎంత ఎంత వీలైతే అంత ఆ, చెప్పుకోవడానికి అద్భుతం అండి. మనం తప్పకుండా. ఒక ఇక ముందర ఒక అజెండా లాగా సెట్ చేసుకొని ఈ విషయాన్ని మనం మాట్లాడదాం సరే అని అండి. మనం మాట్లాడొచ్చండి. మనం తప్పకుండా క్రితం సారి అనుకున్నట్టుగానే అందరికీ ఉపయోగకరంగా ఉండడం కొరకు దీన్ని మనం 2 భాషల్లో చేద్దాము అనుకుంటే 2 భాషల్లో చేద్దాము. ఇదే విషయం. 2 భాషల్లో చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం
ఆ, విస్తృతంగా ఆ, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యావహారికంగా ఆంగ్ల భాష అయితే ఎక్కువ మందికి చేరుబాటులో ఉంటుంది. మీరు ముఖ్యంగా ఆ, శంకర దిగ్విజయం అనను, అట్లీస్ట్ శంకరాచార్యుల గురించి తెలుసుకోవడానికి మనం సప్రామాణికంగానే మీరు ఎట్లాగో చెప్తారు కాబట్టి దాన్ని కొంచెం ఆంగ్లంలో కూడా చెప్పగలిగితే విశేషంగా ఆ, చేరుతుంది అని నా విన్నపం. తప్పకుండా అండి, అలాగే ప్రయత్నం చేద్దాం. ఓకే. పరమేశ్వరుడు మనకు ఆ శక్తిని కలిగించాలి. ఓకే. నమస్కారం. అవును.